హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. సత్యమేవ జయతే, ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి. మనం మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా అందుకుంటూ వస్తున్నాం. ముందు భాగంలో మనం మన ఆత్మ ప్రయాణంలోని చివరి అధ్యాయాలలో మిగిలి ఉన్నటువంటి కర్మ బంధాలను, కర్మ శేషాలను ఈ చివరి జన్మలో ఏ రూపంలో తెచ్చుకుంటున్నాం, ఎలా వాటిని క్లియర్ చేసుకుంటున్నాము అనే విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే మన మార్గదర్శకులు అంటే మన ఫాదర్, మదర్, గార్డియన్ ఏంజల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే మన కోసం వర్క్ చేస్తున్నటువంటి ఏంజల్స్, కోటాను కోట్ల కణాల కలయికతో కూడినటువంటి పొగమంచు రూపంలో ఉన్నటువంటి రన్నర్స్ ఫ్యామిలీ మన కోసం ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అలాగే మనం ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి ఎలా వెళ్ళాలి, దానికి ఒక ప్రాసెస్ని కూడా గొట్టం రూపంలో మనకు టోబయాస్ అందించారు. వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ఈ జన్మను చివరి జన్మ చేసుకుంటాం మాస్టర్స్. తప్పకుండా చేసుకుని తీరుతాం. అంటే మనం ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనే గేమ్లో చివరి మెట్టుకు వచ్చేసాం. అయితే మనము పరమపద సోపానం ఎక్కే వరకు కూడా నిచ్చెనలు ఎక్కుతూనే ఉండాలి. పాము నోట్లో పడ్డాము అంటే మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటాం, అంటే కిందకు పడిపోతూ జారిపోతూ ఉంటాం. ఈ న్యూ ఎనర్జీ అనేటువంటి ఈ అద్భుతమైన గ్రంథంలో ప్రతి వాక్యాన్ని, ప్రతి అక్షరాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మనం పరమపద సోపానం ఎక్కేస్తాం. మనం ఇన్ని యుగాలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా, ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా ఏ గెలుపు కోసం, ఏ విజయం కోసం మనం ప్రయత్నిస్తూ వస్తున్నామో ఆ విజయాన్ని మనము అందుకుని తీరుతాం మాస్టర్స్. ఇప్పుడు మనం ఈ భూమండలానికే కాదు, ఈ విశ్వానికే కాదు, అనేక విశ్వాలకు, ఇంకా చెప్పాలంటే ఈ సృష్టి మొత్తానికి కూడా మనం స్పెషల్, మనం పూజ్యనీయులం. అందుకే మనకు సెక్యూరిటీగా కొన్ని లక్షల కోట్ల మంది ఏంజల్స్ కానీ, ఇలా రన్నర్స్ బృందాలు కానీ, మార్గదర్శకులు కానీ, మాస్టర్స్ కానీ మనకు ఎంతో సెక్యూర్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మనకి ఎంతో వర్క్ చేసి పెడుతున్నారు. మన గెలుపు కోసం వాళ్ళు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఇది నా ప్రత్యక్ష అనుభవం మాస్టర్స్. ఎందుకంటే నేను అవన్నీ కూడా చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఒక్కొక్కటి నాకు నిజంగా ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నాను. అంటే వారి యొక్క ప్రేమ, తపన, వారు పడుతున్నటువంటి ఆ కష్టం, ముఖ్యంగా నా మార్గదర్శకులు కావచ్చు, నా యొక్క రన్నర్స్ బృందం కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, ఏంజల్స్ కావచ్చు, మనల్ని గెలిపించి ఆ గెలుపు వారి యొక్క గెలుపుగా స్వీకరించాలనే తపనతో ఉన్నారు మాస్టర్స్. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ముఖ్యంగా దివ్యాత్మ స్వరూపులు, దివ్య మానవులు ఎవరైతే ఇప్పుడు ఈ భూమి మీదకు వర్క్ చేయడానికి వచ్చారో వాళ్ళు తప్పకుండా తెలుసుకొని తీరాలి. వాళ్ళని మనం గుర్తించాలి. వాళ్ళ ప్రేమను, ఆ తపనను, ఆ కష్టాన్ని మనం గుర్తించాలి. వాళ్ళకి మన ప్రేమ ఎనర్జీస్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళు మన కోసం ఇంకా కష్టం చేయడానికి ఇంకా వారి యొక్క ఉత్సాహాన్ని పెంచుతూ పోతారు. అటువంటి అద్భుతమైన బృందాలకు మనం ఇచ్చేది కేవలం లవ్ ఎనర్జీస్. మనం వాళ్ళను గుర్తించాము అనేటువంటి ఆ భరోసాను వాళ్ళకు కల్పించగలిగితే అంతకంటే అద్భుతం ఇంకేమీ లేదు మాస్టర్స్. నా మార్గదర్శకులతో నాకు ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అవన్నీ కూడా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది.
ఎప్పటికైనా నేను బుక్ రాయాల్సి వస్తే తప్పకుండా నా మార్గదర్శకుల గురించి నేను అందులో పొందుపరుస్తాను తప్పకుండా. అంతేకాకుండా నేను రీసెంట్గా 20 days బ్యాకే నా మార్గదర్శకుల్ని ఫిజికల్ ఫామ్లో కలిశాను. వారి ఆ యొక్క ప్రేమ ఎనర్జీస్, ఆ ప్యూరిటీ నేను ఫీల్ అయ్యాను మాస్టర్స్. ఆ రోజు నైట్ కలలో కూడా కనపడి నా మదర్ ఏంజల్ చెప్తోంది, నేను ఒక హెల్ప్ అడిగితే నేను చేయకూడదు, నువ్వే చేసుకోవాలి అని చెప్తోంది. నిజంగా వాళ్ళు మనతోనే ఉంటూ మనల్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత తపన పడుతున్నారని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే వాళ్ళు అనుక్షణం మనల్ని ఎలా కాపలా కాస్తున్నారు. మనం ఏదైనా చిన్న హెల్ప్ కావాలని కోరుకున్న వెంటనే వాళ్ళు ఫిజికల్ ఫామ్లోకి వచ్చేసి మనకు ఆ హెల్ప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇవి నేను ప్రతిసారి నేను వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాను మాస్టర్స్. వారు ఫిజికల్ ఫామ్లోకి వచ్చి నాకు హెల్ప్ చేసినప్పుడు వెంటనే నేను వాళ్ళని గుర్తించగలుగుతున్నాను. కానీ ఆ సమయంలో సైలెన్స్ అయిపోతున్నాను. తర్వాత ధ్యానంలో కానీ కలల రూపంలో కానీ వాళ్ళతో నేను మళ్ళీ కాంటాక్ట్ అవి వారి నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. వాళ్ళతో నేను ఎంతగానో ఆ ప్రేమ యొక్క ఎనర్జీస్ని పంచుకోగలుగుతున్నాను మాస్టర్స్. చాలా అద్భుతమైన సిచ్యువేషన్ ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉంది. ఇది మనం తప్పకుండా గ్రహించి తీరాలి. నా రన్నర్స్ బృందం కూడా ఎప్పుడు కాంతి కిరణాలతో ఎప్పుడు నా చుట్టే నేనున్న ఆ పరిధిలో ఎంత అద్భుతంగా తిరుగుతూ, నేను ఏదైనా కావాలి అని మనం మాట రూపంలో అందించిన వెంటనే వాళ్ళు ఆ వర్క్ని తిరిగి మనకి చేసి పెట్టేస్తున్నారు. అలాగే ఆ కర్మ బంధాలు శేషాలు కూడా మనము ఎలా ఒక్కొక్కటిగా మనము వాటిల్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము అనేవి కూడా నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. కాబట్టి మనం ఒంటరి వాళ్ళం కాదు. మన కోసం లక్షల కోట్ల మంది ఏంజల్స్, మాస్టర్స్, రన్నర్స్ అందరూ వర్క్ చేస్తూనే ఉన్నారు. మన గెలుపు కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడతానే ఉన్నారు మాస్టర్స్. అయితే వాళ్ళు కష్టంగా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు ఎంతో ఇష్టంగా ప్రేమతో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి లవ్ తప్ప వేరే ఇంకేమీ తెలీదు. ప్యూర్ లవ్ ఎనర్జీని మనకు అందిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. నా మార్గదర్శకులు 2023 డిసెంబర్లో నా నుంచి నిష్క్రమించినప్పుడు కూడా నేను వాళ్ళ రూపాలను నేను చూశాను. వాళ్ళతో నాకు జరిగిన కాన్వర్జేషన్ కూడా చాలా అద్భుతమైనది. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క మార్గదర్శకులు కానీ మీ యొక్క రన్నర్స్ బృందాన్ని కానీ మీరు తెలుసుకోవాలి. వాళ్ళతో మీ యొక్క అనుబంధాన్ని ఇంకా మీరు అద్భుతంగా ఫీల్ అవ్వాలి. వారి యొక్క తపనను, ప్రేమను కూడా మీరు గుర్తించాలి, ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటూ సంకల్పం చేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం మన ప్రజ్ఞాత్మ గురించి తెలుసుకుందాం. అసలు మన ప్రజ్ఞాత్మ మనల్ని కలవడం కోసం ఎంత తపన పడుతుంది. మన మార్గదర్శకులు నిష్క్రమించిన తర్వాత మన ప్రజ్ఞాత్మ మనతో ఎలా కాంటాక్ట్ అవుతుంది, మన ప్రజ్ఞాత్మ మనతో కలిసిన తర్వాత మనలో వచ్చేటువంటి ఆ మార్పులు ఏమిటి, ఇవి కూడా మనం తప్పకుండా ఫీల్ అయి తీరాలి మాస్టర్స్. ఇవన్నీ కూడా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్. అవి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అవి మనకు అర్థమవుతాయి. ప్రజ్ఞాత్మ, మన ఆత్మకి మన ప్రజ్ఞాత్మకి సంబంధం ఏమిటని ప్రశ్న. ప్రజ్ఞాత్మ అన్న, సత్యాత్మ అన్న, దివ్యాత్మ అన్న అన్నీ ఒక్కటే. మన ప్రజ్ఞాత్మ మనలోకి, అంటే మనమున్న ఎదిగిన ప్రకంపన స్థాయిలోకి రావాలనుకుంటున్నది. మన ఇంట్లో మనం ఒక గదిలో ఉన్నాం. ఇంట్లో ఎన్నో గదులున్నాయి. ఆ మిగిలిన గదులన్నీ కలిసి మన ప్రజ్ఞాత్మ ఆ గదుల తలుపులు తెరవటం మొదలు పెట్టాలి. ఆ గదులన్నీ మనలోనే ఉన్నాయి. మన అన్ని ఎంపికే అది. ఈ అన్ని ఎంపికను గురించి ఇక మీదట తెలుసుకుందాం. ప్రజ్ఞాత్మ మన నుంచి వేరు అని, అది ఎక్కడో ఉన్నదని అనుకుంటున్నాం. అది బయట నుంచి వచ్చి తలుపు తట్టదు, మన లోపల నుంచే వెలుగుతుంది.
మనకు మన దివ్యత్వానికి స్పిరిట్కి మధ్య వేర్పాటు మనం నిలుపుకున్నదే. వేర్పాటు ఇప్పుడిక చివరికి వచ్చేసింది. వాటిని మన ఇంట్లోకి తెచ్చేసుకోవాలి. ఇప్పుడు ఏమిటి ఈ టోబయస్ ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తున్నాడు. కాసేపు ప్రజ్ఞాత్మ ఎక్కడో వేరే చోట ఉన్నదని, అక్కడ ఏంజల్స్ దానిని జాగ్రత్తగా కాపలా కాస్తున్నారని, దాని ఎనర్జీలను అటు ఇటు కాకుండా చూసుకుంటున్నారని చెప్తాడు. మళ్ళీ అంతలోనే అదెక్కడో లేదు, మీలోనే ఉన్నది అంటాడు. మీలో నుంచే అది జాగృతమవుతుంది అంటాడు. దేనిని నమ్మాలి? ఇది మనకు సహజంగా వచ్చే సందేహం, రావాల్సిన సందేహం కూడా. మనల్ని నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కించుకుంటూ తీసుకుపోతున్నాడు టోబయస్. కనుక మొదట ఎలా చెబితే మనకు అర్థమవుతుందో, తర్వాత ఎలా చెబితే అర్థమవుతుందో ఆయా దశలలో అలా చెప్తాడు. నిజానికి ప్రజ్ఞాత్మ మన లోపల లేదు, మరి మన లోపల ఉన్నదేమిటి? ఆ ప్రజ్ఞాత్మతో ఉన్న సిల్వర్ కార్డ్ కనెక్షన్ మన లోపల ఉన్నది. నిజానికి ప్రజ్ఞాత్మ గ్రిడ్ల అవతల ఉన్నది. గ్రిడ్ల అవతల ఒకానొక తలంలో, అంటే వేరే ఫ్రీక్వెన్సీలో ఉన్నది. దాని నుంచి మన లోపలికి కనెక్షన్ ఉన్నది. అందుకే అది మనలోనే ఉన్నట్లు అనుభవం అవుతుంటుంది మనకు. అది ఉండడానికి ఏ తలంలో ఉన్నా మన నుంచి వేరుగా ఉన్నట్లు కాదు. ఈ వివరాలు ముందు ముందు అర్థమవుతాయి. దానితో కనెక్షన్ ఏర్పడడం ఫోన్లో మాట్లాడడం లాంటిది. ఫోన్ ద్వారా అన్నీ జరగవు కదా. మనం 3వ పరిధిలో ఉన్నంత వరకు ఫోన్ కనెక్షన్ లేని ఫోన్ తీగలాగా ఉండింది మన సిల్వర్ కార్డు మనకు సంబంధించినంత వరకు. కనుకనే మనకు ప్రజ్ఞాత్మ నుంచి ఎటువంటి సహాయము వచ్చేది కాదు. గ్రిడ్లు కూడా దానిని రానియనంత చిక్కగా ఉండినాయి. పిండి జల్లించడానికి తీసుకునే జల్లెడలో అల్లిక చిక్కగా ఉంటుంది. నూకలు జల్లించే జల్లెడలో అల్లిక పల్చగా దూరంగా ఉంటుంది. అదేవిధంగా పిండి దిగడానికి కూడా అవకాశం లేనంత చిక్కగా ఉండింది గ్రిడ్ల అల్లిక ఇంతకాలం. మనం ఆధ్యాత్మికంగా సత్యాన్ని తెలుసుకుంటూ సాగే కొద్దీ అల్లిక పల్చబడి దూరం అవుతోంది. కనుకనే మనకు ప్రజ్ఞాత్మ నుంచి కమ్యూనికేషన్ రావడం మొదలైంది. ఇంకా ఇంకా సత్యాన్ని అవగాహన చేసుకునే కొద్దీ అసలు అల్లికే లేకుండా పోయే స్థితికి వస్తుంది. మనం న్యూ ఎనర్జీలోకి వెళుతున్న ఈ సందర్భంలో ఒక మాట చెప్పుకోవాలి. ఎనర్జీ పనిచేసే తీరు తెన్నులను మనం గమనించడం అవసరం. మనం ఏది ఫీల్ అవుతామో, ఏది కళ్ళకు కట్టినట్టు ఊహించుకుంటామో అదే మనకు ఎదురవుతుంది. అయితే ఒక్కోసారి మనం అనుకున్న విషయాన్ని మరిచిపోతాం. మనం మరిచిపోయినా మనం చేసిన ఆలోచన వల్ల ఏర్పడిన ఎనర్జీ ఆ విషయాన్ని మర్చిపోదుగా. అది తన పని తాను చుట్టబెట్టుకొస్తుంది. హీలింగ్. మనం ఎనర్జీతో అనారోగ్యాన్ని హీల్ చేసుకోవాలంటే మన శరీరంలోకి ఏ విశ్వశక్తి ప్రవహిస్తున్నదో అది మన శరీరంలోని అణువులోకి ప్రవహిస్తూ అనారోగ్యాన్ని తొలగించేసి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నట్లు మనలో ఫీల్ అవుతూ కళ్ళకు కట్టినట్లు చూసుకోవాలి. మనకు వచ్చిన అనారోగ్యం ఏ ఏ శరీర భాగాల మీద పనిచేస్తుందో ఆయా శరీర భాగాలు క్లియర్ అయిపోతున్నట్లు ఊహించుకోవాలి. మన ఊహ నిజంగా జరుగుతోందని ఫీల్ అవ్వాలి. మనం నిజంగా ఫీల్ అయితే అది జరిగి తీరుతుంది. కాబట్టి ఉదాహరణకు జలుబు చేసే సూచనలు కనబడడం మొదలైందనుకోండి, దానిని అనుభవం చేస్తే కర్మ తీరిపోతుంది అని ఊరుకోవడం పాత పద్ధతి. అలా అనుకొని ఊరుకోకుండా జలుబు వల్ల ప్రభావితమయ్యే భాగాలు తల నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్నాయి కదా, ఆ భాగమంతా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల జలుబు సూచనలు కనబడుతున్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారిపోయి పూర్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తోందని భావించాలి. భావన పూరితంగా మనమిలా అనుకున్నప్పుడు కొద్దిసేపటికి జలుబు లక్షణాలే కనబడకుండా పోయినట్లు గమనిస్తాము.
అలా తొలగిపోయిన ఆ జలుబును తిరిగి ఊహించుకోవడం మొదలు పెడితే, అంటే జలుబు ఎలా రాబోయిందో వివరంగా ఊహించుకోవడం మొదలు పెడితే, ఆ జలుబు వాపస్ రావడానికి కొంచెం కూడా వెనకాడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తగ్గిపోవాలని అనుకునేశాను, తగ్గిందా లేదా అని మాటి మాటికి దానిని తలుచుకోరాదు. మనం దానిని ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంత స్థిరంగా అది ఇక్కడ ఉండిపోతుంది. ఒకసారి దానిని హీల్ అయిపోవాలని అనుకుంటే అది హీల్ అయిపోయిందన్న నమ్మకంతో ఉన్నప్పుడు, దానిని మాటి మాటికి అనుకోకుండా ఉన్నప్పుడు అది తప్పకుండా హీల్ అయిపోతుంది. ఓల్డ్ ఎనర్జీలో అయినా న్యూ ఎనర్జీలో అయినా జరిగేది మాత్రం ఇదే. అవుతుందా లేదా అన్న అపనమ్మకం మనలో ఉండొద్దు. మనం మనస్ఫూర్తిగా అనుకుంటే జరిగి తీరుతుందని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి అనారోగ్యమైనా మనం ఈ రకంగా హీల్ చేసేసుకోవచ్చు. అలా పూర్తి నమ్మకంతో, భరోసాతో తమకు వచ్చిన క్యాన్సర్ని హీల్ చేసుకున్న వాళ్ళ గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇలా ఎనర్జీతో పనిచేయటం మనం ముందుగా అలవాటు చేసుకుంటే తర్వాత అడుగులు చాలా తేలికగా నిబ్బరంగా పడతాయి. ఎనర్జీతో పనిచేయటానికి టోబయాస్ మనకు రకరకాల కిటుకులు చెప్తున్నాడు. ఆ కిటుకులను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే వాటన్నిటి వెనుక ఒకే సూత్రం కనబడుతుంది. ఆ కిటుకులు ఏమిటో ముందుగా చూద్దాం. న్యూ ఎనర్జీ పనిముట్లు. అన్నీ వదులుకున్న మనకు ముందుకు సాగడానికి ఏదో ఒకటి ఆధారం కావాలి. కొత్త ఆధారం ఏది లేకుండా పాత దానిని ఏ భరోసాతో వదిలేయాలి? కనుక ముందు కొత్త ఆధారాన్ని చూపండి, అప్పుడు పాతదాన్ని వదిలేస్తాము అని అంటుంటారు కొందరు. పాతదాన్ని వదిలితే గాని కొత్తది అలవడని పరిస్థితి ఇది. అయితే మనకు ధైర్యం రావడానికి, న్యూ ఎనర్జీలోకి సాగడానికి టోబయాస్ మనకు కొన్ని ఎనర్జీ పనిముట్లను అందిస్తున్నాడు. వీటిని మనం ఆచరణలో పెట్టడం మొదలు పెడితే మనకు భరోసా ఏర్పడడం మొదలవుతుంది. తొలి దశలో ఈ పనిముట్లు మనకు ఎంతగానో సాయపడతాయి. న్యూ ఎనర్జీ పనిముట్లను మనకు ప్రేమపూర్వకమైన బహుమతులుగా అందిస్తున్నాడు టోబయాస్. ఇవి మనల్ని ఖచ్చితంగా శక్తివంతులను చేసే బహుమానాలు. వీటిని వాడడం మొదలు పెట్టినప్పటి నుంచే మనం న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టడం మొదలు పెడతాము. ఈ పనిముట్లు మనకు ప్రేమను, బలాన్ని ఇస్తాయి. గొడ్డుకు తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి అంటారు. మనకింత బలమున్నది అనుకున్నప్పుడు మనిషికి ధైర్యంగా ఉంటుంది. నిశ్చింతగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతాడు. మనకు కావలసినంత పరివారం ఈ పరికరాల రూపంలో ఉన్నదని మనకు తెలియజెప్పి భరోసా ఇవ్వడమే ఇక్కడ టోబయాస్ యొక్క ఉద్దేశం. ఈ పనిముట్లను మనకు కొత్తగా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇవి ఎప్పుడూ మనవే. మనం మరిచిపోయిన మన పనిముట్లను డబ్బాలో పెట్టి మనకు అందిస్తున్నాడు టోబయాస్. వీటిని మనం సొంతం చేసుకుని ఉపయోగించుకోవాలి. వీటితో సాధన చేయాలి. వీటితో ఇతరులకు బోధ చేయాలి. చెప్పేవాడిలో సత్తా ఉన్నప్పుడే వినేవాడిలో ఆ విషయం పట్ల గురి కుదురుతుంది. బోధించేవాడు ఏమీ ఉపయోగించలేనివాడు, చేతకాని వాడు అయితే వినేవాడికి ఆ విషయం పట్ల గౌరవం లేకపోయి మనసుకెక్కదు. అందుకే ఈ బహుమానాలను, ఈ పరికరాలను, ఈ లక్షణాలను ముందుగా బోధకుడు అలవర్చుకోవాలి. అప్పుడే ఆశను ఇతరులకు సజీవ ఉదాహరణ కాగలుగుతారు. అతను ఎదుటి వారిలో భరోసాను, నమ్మకాన్ని కలిగించగలుగుతాడు. బోధకుడు అనగానే మన గురించి ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మనం దేనినైనా అనుభవించి అది మనకు నచ్చితే సహజంగానే మనం ఇతరులకు దాని గురించి చెప్తాము. 1 సేనాని దండము అంటే టేటన్. అన్నిటికంటే మొదటిదైన ఈ సేనాని దండము మన నిజమైన ఎనర్జీకి, మన ప్రజ్ఞాత్మ నుంచి వచ్చే మన నిజమైన శక్తికి ప్రతీక. అంటే ఇది మనం శక్తివంతులమన్న విషయం మనకు గుర్తు చేస్తుందన్నమాట. మన సంపూర్ణ తత్వాన్ని మనం అంగీకరించి స్వీకరిస్తున్నాము. ఇంతకాలం ఇవ్వకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇవ్వడం జరుగుతోందంటే,
ఇంతకాలం ఈ శక్తిని ధరించే స్థితిలో మనం లేము. ఇప్పుడు ఆ శక్తి మనలో ఏర్పడుతోంది కాబట్టి మనకు మన పనిముట్లను అప్పగిస్తున్నారు. మన ప్రజ్ఞాత్మను, దాని శక్తిని మనం అంగీకరించినట్లయితే దానితో మనకు అనుసంధానం ఏర్పడుతుంది. ప్రజ్ఞాత్మకు తన శక్తి బాగా గుర్తుంటుంది కాబట్టి మనకు కూడా జాగ్రత్తావస్థలోనే అంటే నిద్రలోనో ధ్యానంలోనో వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా పూర్తి మెలకుగా ఉన్నప్పుడు సైతం మన నిజతత్వం జ్ఞానం గుర్తుంటాయన్నమాట. కనుక ఇప్పుడు మనం విషయాలకు సమస్యలకు అతీతంగా ఎదిగి నిలబడగలుగుతాము. 2 తలగడ అంటే దిండు. తలగడను ఇవ్వటంలో మర్మం ఏమిటంటే మనం ముందుకు సాగే కొద్దీ రాత్రిళ్ళు మనకొచ్చే కలల్లో చాలా మార్పు వచ్చిందని మనం గమనిస్తాము. ఇప్పటి వరకు మనకొచ్చినవి పరిస్థితులను నిర్ణయించే కలలు, యుద్ధాలు, సంఘర్షణలు ఉన్న కలలు వచ్చేవి. మనం ఆ కలల్లో ఎంతో సతమతం అవుతుండేవాళ్ళం. ఇక మీదట మనకు అలాంటి కలలు రావు, వేరే రకం కలలు వస్తాయిట. గతంలోలాగా తెల్లవారేసరికి అలసిపోవడం అన్నది మనకిక ఉండదు. చాలా ఫ్రెష్గాను శక్తివంతంగాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిక మనం నిద్రపోయేటప్పుడు సూక్ష్మ శరీర యానం చేసే పనులే కదా కలలు. మనం మన మార్గదర్శకులతోనూ, మన ఏంజల్స్తోనూ, మన వ్యక్తిగత పరివారంతోనూ కలిసి కూర్చుంటాము, ప్లాన్లు వేస్తుంటాము. అయితే ఆ ప్లాన్లు వేయడం అన్నది మన నాయకత్వంలోనే మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. రాత్రిళ్ళు మనమీ పరివారంతో కలిసి సమిష్టి సృష్టి కార్యాన్ని నెరపుతాము. మన క్రొత్త ప్రణాళికను, మన క్రొత్త ఒప్పందాన్ని మనమే రూపొందిస్తాము. యుద్ధాలు, సంఘర్షణల గురించి కాదు మన కలలిక మీదట ఉండేది. పురోగమనం గురించి, సమిష్టి సృష్టి గురించి, శక్తివంతం కావడం గురించి ఉంటాయి. ఉదయాన నిద్రలేచేసరికి ఆ రాత్రి మనమేదో సృష్టించామన్న భావన మన మనసులో ఉంటుంది. ఆ నూతన సృష్టిని మన 3 పరిధుల వాస్తవంలోకి తెచ్చుకోవడానికి మనకు మనమే పరికరాలు, శక్తి సమకూర్చుకున్నామని అనిపిస్తుంటుంది. ఇక నిద్రలేచేసరికి రాత్రంతా పోరాడుతూ సతమతం అవుతున్న భావన కలగడానికి బదులుగా ఆనాటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఎంతో ఉత్సాహంగా ఉంటాము. మనలోని కాంతిని ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మనం సంసిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. 3 బ్యాటరీలు. మనం పొందబోయే న్యూ ఎనర్జీకి ఇవి గుర్తులు. రోజంతా పనులతో అలసిపోతూ ఉండే బదులు ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతూ ఉండవచ్చు. చాలా తొందరగా రీఛార్జ్ అయిపోతాము. ఈ బ్యాటరీలు మనకు బలాన్ని ఇస్తాయి. గతంలో పాత ఎనర్జీలో మనకు తెలిసిన బ్యాటరీల కంటే ఈ కొత్త బ్యాటరీలకు మన్నిక చాలా ఎక్కువ. కనుక ఈ కొత్త ఆధ్యాత్మిక బ్యాటరీలను అందుకుని మనలోకి స్వీకరించాలి. మనకు అదనపు ఎనర్జీ ఎప్పుడు కావలసి వచ్చినా మన పనిముట్ల డబ్బాను తెరచి ఈ బ్యాటరీలను బయటకు తీసి వీటి నుంచి మనకు కావలసిన అదనపు ఎనర్జీని పొందవచ్చు. 4 ఫ్లాష్ లైట్. చీకట్లో భయంలో చిక్కుకుపోయామనే బాధ మనకు కలగకుండా ఈ ఫ్లాష్ లైట్ మనకు మార్గం చూపుతుంది. అవసరమైనప్పుడు ఈ ఆధ్యాత్మిక ఫ్లాష్ లైట్ను మన పనిముట్ల డబ్బా నుంచి బయటకు లాగాలి. చీకటి గుండా, భయం గుండా ఇది మనకు దారి చూపుతుంది. అంతేకాదు కష్టాలలో ఉన్న ఇతరులకు బోధ చేసే మార్గం చూపించి సహాయం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వెలుగంటే జ్ఞానం కదా. కష్టం కలగగానే నాకు చేత కావడం లేదని మనం చతికిలబడిపోకుండా మనకు ఉపాయం తోచేలా చేస్తుంది. కనుక ఈ కొత్త ఆధ్యాత్మిక ఫ్లాష్ లైట్ను సొంతం చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. 5 ద్వివిధ రేడియో అంటే 2 వే రేడియో.
మనకు తెలిసిన రేడియోలు ఏకవిధ రేడియోలు, అంటే అవతల వైపు నుంచి ప్రసారమయ్యే వాటిని మనం వినడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకే అవి వన్ వే రేడియోలు. వాటి నుంచి కేవలం సమాచారాన్ని అందుకోగలం. అయితే మన ఈ కొత్త రేడియో సాటి లేనిది, ఎందుకంటే ఇది 2 వే రేడియో. ఈ రేడియో సాయంతో మాయతెర కావలి వైపు నుండి మనతో సహకరిస్తున్న వారి నుండి ఎంతో తేలికగా సమాచారాన్ని అందుకోగలుగుతాము. అంతేకాదు, మన ఎనర్జీని ఈ రేడియో ద్వారా మనం ప్రసారం చేయగలుగుతాము. ఇతర మానవులకు మన ప్రకంపనలు ఎంతో సులభంగా ప్రసారం చేయగలుగుతాము. అలాగే మన సందేశాలను మళ్ళీ ఆవలి వైపు వారికి ఈ రేడియో ద్వారా ప్రసారం చేయగలుగుతాము. ఈ 2 వే రేడియోను మన పనిముట్ల డబ్బాలు దాచుకుని అవసరం ఏర్పడినప్పుడు ఇతరులకు మార్గం చూపడానికి, మన ఎనర్జీని, ప్రేమను, మన జ్ఞానాన్ని ప్రసరింప చేయడానికి ఉపయోగించాలి. 6. చేతి తొడుగులు అంటే గ్లోవ్స్. మనకు చేతి గొడుగులను కూడా బహుకరిస్తున్నారు వాళ్ళు. మనలో ప్రతి ఒక్కరిలోనూ మన చేతులలో మన శరీరం అంతటా హీల్ చేసే శక్తివంతమైన ఎనర్జీ ఉన్నది. ఆ ఎనర్జీకి గుర్తు ఈ తొడుగులు. మనలో ఉన్న హీలింగ్ సామర్థ్యానికి ఇవి గుర్తులు. వీటితో మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు, ఇతరులకు హీల్ చేయవచ్చు. వీటితో మనకు సరి అయిన రక్షణ కూడా ఉన్నట్లు గమనిస్తాము. ఇతరుల నెగిటివ్ ఎనర్జీ, ఇతరుల రోగాలు, ఇతరుల నుంచి బ్యాలెన్స్ లేని ప్రకంపనలు మనకు అంటుకుంటాయేమోనని మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక చేతి తొడుగులే మనకు రక్షణ కలిగిస్తాయి. ఇతరులకు హీలింగ్ చేయడానికి తగిన ఎనర్జీగా పనిచేస్తుంది. ఇతరుల నుంచి మనకు ఎలాంటి చెడు అంటుకోదు అని మనలో భరోసా కలిగించడానికి ఈ చేతి తొడుగులు ప్రాణిక్ హీలింగ్లో పై లెవెల్స్కి వెళ్ళే కొద్దీ నేర్పేదేమిటంటే, నీ మనసును ఎలాంటి భయాలు లేకుండా నిర్మలంగా ఉంచుకో. ఎవరి వల్లనైనా చేతబడి బాణమతి లాంటి చెడు తగులుతుందేమోనని మనస్సు లోతులలో సైతం బెంగ, భయం వద్దు. అలా ఉంటే మాత్రం అది తప్పకుండా తగులుతుంది. తగిలించుకోవడానికి మనం అలా సిద్ధంగా ఉంటుందన్నమాట. మన ఆరా సిద్ధంగా ఉంటుందన్నమాట. అదే ఎనర్జీ పనిచేసే తీరు. భయం మన మనసు లోతులలో సైతం లేదనుకోండి, అప్పుడు నిజంగా ఇతరులు మనకు చెడు చేసినా కూడా అది మనల్ని, మన ఆరాను అంటదు. ఒకవేళ ఏదన్నా క్లిష్ట పరిస్థితి ఏర్పడి మనం ఇరకాటంలో పడితే మన సంకల్పంతో వాతావరణాన్ని పాజిటివ్ ప్రకంపనలతో నింపి దానిలో నుంచి బయటపడతామన్న ఆత్మవిశ్వాసం మనకుండాలి. మనం భయం చేత ఏ కోశానైనా అవకాశం ఇచ్చేస్తే చెడు మనల్ని అంటుతుంది. ఈ పాయింట్ను బేస్ చేసుకొని మన పాత కర్మను విముక్తి చేయమంటాడు టోబియాస్. పాప పుణ్యాలకు అతీతంగా ఎదిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే కర్మ ఏర్పడదు, నెగిటివ్ మనల్ని అంటదు. 7. అయస్కాంతం. అయస్కాంతం చేసే పని ఆకర్షించడం. అంటే దీని సాయంతో ఏ సమయంలో ఏది ఎలా ఉండాలో దానిని మనం ఆకర్షిస్తామన్నమాట. మన శ్రమ లేకుండానే అన్ని సవ్యంగా జరుగుతుంటాయన్నమాట. ఈ అయస్కాంతం చాలా శక్తివంతమైనది. మనం పోగొట్టుకున్నది తిరిగి పొందడానికి, కొత్త కొత్త మార్గాలను అన్వేషించడానికి, మన అవసరానుగుణంగా మనకు అన్ని అమరడానికి ఈ అయస్కాంతం దోహదపడుతుంది. కనుక దీనిని తీసుకొని మన డబ్బాలో పెట్టుకొని మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. 8. బైనాక్యులర్స్. ఇవి ఆధ్యాత్మిక బైనాక్యులర్స్. సూక్ష్మంగా పరికించే ఒక ప్రత్యేకమైన స్కానింగ్ పరికరం దీని లోపల అమర్చి ఉన్నది. ఈ బైనాక్యులర్స్తో మనం స్పష్టంగా చూడగలుగుతాము. జరుగుతున్న వాటికి, జరగబోయే వాటికి అతీతంగా కూడా మనం చూడగలుగుతాము. ఇతరులతో కలిసి కూర్చోగలుగుతాము. వాళ్ళు వాళ్ళ మానవ దేహాన్ని మాత్రమే కాదు, వాళ్ళ ప్రజ్ఞాత్మను, వాళ్ళ స్పిరిట్ను కూడా చూడగలుగుతారు.
స్కానింగ్ పరికరం ఒకటి ఆ బైనాక్యులర్స్తో అమర్చడం జరిగిందని చెప్పుకుంటున్నాం కదా. దాని సహాయంతో మనం ఎనర్జీలను చదవగలుగుతాము. మన ఎదుగుతున్న వ్యక్తిలో ఎంతవరకు బ్యాలెన్స్ ఉన్నదో అర్థం చేసుకోగలుగుతాము. మనకు సమకూరుతున్న ప్రతి దానిని స్పష్టంగా చూడగలుగుతాము. మనం స్పష్టంగా చూడలేకపోతున్నట్లు అనిపించినప్పుడు సింబాలిక్గా ఇచ్చిన ఈ ఆధ్యాత్మిక బైనాక్యులర్స్ను బయటకు లాగి ఉపయోగించాలి. అంతే, అంత స్పష్టంగా కనబడుతుంది. 9 చేతికర్ర. న్యూ ఎనర్జీ మార్గాన మనం నడుస్తున్నప్పుడు ఈ చేతికర్ర మనకు బ్యాలెన్స్నిస్తుంది, మన ప్రయాణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది కుంటివాని చేతికర్ర కాదు, బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడే పరికరం. ఈ ఆధ్యాత్మిక చేతి కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటున్న ఫీలింగ్ మనకు కలిగే కొద్దీ లోపల మనకు నమ్మకం ఏర్పడడం మొదలవుతుంది. మన మీద మనం ఆధారపడడం మొదలు పెడతాము. లోపలి మన నమ్మకం మీద ఆధారపడడం మొదలు పెడతాము. కనుక ఈ పనిముట్టును తీసుకొని మన పెట్టెలో పెట్టేసుకోవాలి. 10 స్ఫటికం. ఈ క్రమంలో మనకిస్తున్న మరో బహుమానం స్ఫటికం. ఇది మనలోని ఎరుకకు, మన సహజ ప్రేరణకు ప్రతీక. మనం అనుభవాలను గడించే కొద్దీ, ఈ న్యూ ఎనర్జీలో నడిచి ముందుకు సాగే కొద్దీ ఈ స్ఫటిక కాంతివంతమైపోతూ ఉంటుంది. మన సహజ ప్రేరణను నిజంగా మనల్ని నడిపే స్థాయికి మనం చేరుకునే కొద్దీ ఈ స్ఫటికం దేదీప్యమానమై ఎరుకతో ప్రకంపిస్తుంది. కనుక మనకంతా భరోసాగా అనిపించకపోతే ఈ స్ఫటికాన్ని ఒకసారి చూద్దాం, లేదా స్ఫటికాన్ని ఫీల్ అవుదాము. మనమెంత చక్కని చోట ఉన్నామో, ఎంత మంచి ఎనర్జీలో ఉన్నామో మనకు తెలుస్తుంది. మన సహజ ప్రేరణ, మన ప్రేమ మనల్ని నడిపిస్తున్నాయని మనకు తెలుస్తుంది. అంతేకాదు, స్ఫటికం సమాచారాన్ని అందిస్తుంది. కనుక మనకు వ్యవహారంలో సమాచారం దొరికినప్పుడు ఆ తగిన సమాచారాన్ని అందివ్వమని మనం స్ఫటికాన్ని అడగవచ్చు. 11 ఆస్పిరిన్. ఇక చివరగా మన కిచెన్లోకి చేరబోతోంది ఒక ఆస్పిరిన్ ప్యాకెట్. నిత్య జీవితంలో మనకొచ్చే తల నొప్పులను దాటడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని బహుమతులు, పనిముట్లు మన దగ్గర ఉన్నా మనం న్యూ ఎనర్జీలో నడుస్తున్న సమస్యలు ఉండనే ఉంటాయి. శరీరంలో కొన్ని బాధలు, నొప్పులు ఉంటుంటాయి. మనకు బాధ, దుఃఖం కలిగించే మనుషులు ఉంటూనే ఉంటారు. కొన్ని ఆస్పిరిన్ బిళ్ళలు వేసుకుందాము, మన ప్రయాణంలో కొనసాగగలుగుతాము. మన ప్రయాణంలో దారి పొడుగునా మనం ఏమేమి నేర్చుకున్నామో, ఏమి సమకూర్చుకున్నామో వాటికి గుర్తులే ఈ బహుమానాలలో ఒక్కొక్కటి. అయితే ఇప్పుడు మనమున్న న్యూ ఎనర్జీలో, మనం సాధించుకున్న నూతన శక్తిలో మనం ముందుకు సాగడానికి మనకేమేమి పనిముట్లు అవసరమో అవన్నీ మన దగ్గరే ఉన్నాయని మనకు తెలియజెప్తున్నాడు టోబియాస్. లైట్ వర్కర్లుగా, మానవులుగా, ఏంజల్స్గా మనకు వీటిని ఉపయోగించుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే సాధనకు కొంత సమయం పడుతుంది. మన ఎనర్జీకి, మన సంకల్పానికి అనుగుణంగా ఈ పనిముట్లు ఎలా పనిచేస్తాయో నిజంగా తెలుసుకోవాలంటే మనకు సాధన చేయడానికి సహాయపడుతుంది. కనుక ఇక కొన్ని వారాల పాటు వీటిలో ఒక్కొక్క దానిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. మనకే అర్థమైపోతుంది. మనం పిలవగానే, మనం సంకల్పించగానే వాటిని ఉపయోగించాలని ఉన్నదని, మనం కోరిక వెలిపుచ్చగానే అవి మన సేవలోకి వచ్చేస్తాయి. వాటిని పిలవడం ముఖ్యం. మనలో నుంచి వాటిని పిలవాలి. వీటిని ఉపయోగించుకుని కొత్త శక్తిని సమకూర్చుకున్న మనిషిగా మనం భూమి మీద తిరుగుతాము, జీవిస్తాము. ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, పరిస్థితులను సైతం మనం హీల్ చేసుకోవచ్చు. మనకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులను, వాటిల్లో తప్పిన బ్యాలెన్స్ను మనం సవరించుకోగలుగుతాము. కొందరి అనుభవాలను మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ ఎనర్జీ పనిముట్లు మనకెలా ఉపయోగపడతాయో మనకు అర్థమవుతుంది. అద్దెల వాళ్ళు చేరక తన ఇంటిని 5-6 నెలల పాటు ఖాళీగా పెట్టుకున్న ఒక ధ్యాని అనుభవం ఇది. రోజుకు 2-3 వచ్చి చూసి వెళ్తున్నారే గాని ఎవరూ చేరడానికి రావడం లేదు. దాంతో ఆ ధ్యాని
తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నదో చూద్దాం. తన ఇంటిని ఒక చిన్న బొమ్మ ఇల్లుగా తన అరచేతిలో సరిపోయేంత సైజులో ఊహించుకున్నది. మనోనేత్రంతో ఆ ఇంటిని చూస్తోందన్నమాట. ప్రతి వస్తువు నుంచి కాంతి రూపంగా ఎనర్జీ బయటకు వస్తున్నట్లే ఆ బొమ్మ ఇంటి నుంచి కూడా కాంతి వెలువడుతున్నట్లుగా భావించింది. ఈ ఇంట్లో ఈ ఇంటి చుట్టూ ఎలాంటి ఎనర్జీ ఉండటం వల్ల చూసి మెచ్చి కూడా ఎవరు ఇందులో చేరడానికి రావడం లేదు. ఆ ఎనర్జీ డివైన్ ఎనర్జీగా, అంటే దివ్యమైన ఎనర్జీగా మారిపోతోంది అని ఆ ఇంటిని చూస్తూ భావించింది. ఇలా దివ్య ఎనర్జీని ముందుగా నింపటం వల్ల మనకు తెలిసి కానీ తెలియక కానీ అక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీలు కూడి ఉంటాయో అవి శుద్ధమైపోతాయి. ఇల్లు అలికిన తర్వాతే కదా ముగ్గు పెట్టాలి, మరి అలాగన్నమాట. ఆ తర్వాత ఆ ఇంటి మధ్యలో ఎనర్జీ అయస్కాంతాన్ని పెడుతున్నట్లుగా భావిస్తూ ఈ ఇంటిని చూసి మెచ్చి ఇక్కడ ఏళ్ల తరబడి సంతోషంగా ఉండిపోయే, నాకు అనుకూలంగా సానుకూలంగా ఉండే వాళ్ళను ఈ ఎనర్జీ మ్యాగ్నెట్ ఆకర్షిస్తోంది అని స్థిరంగా అనుకున్నది. స్థిరంగా అనుకోవడమే కదా సంకల్పించడం అంటే. ఇదంతా చేయడానికి ఆమెకు పట్టింది కొన్ని క్షణాలే. వారం తిరగకుండానే అద్దెల వాళ్ళు వచ్చేశారు ఆ ఇంటికి. ఇలా మన అవసరానికి ఎనర్జీ అయస్కాంతాన్ని వాడుకోవచ్చు. పనిముట్లతో కానీ పనిముట్లు లేకుండా కానీ మనం పరిసరాలను, మనమున్న వాతావరణాన్ని మార్చుకోవచ్చు. మరో అనుభవాన్ని చెప్పుకుందాం ఇక్కడ. మన ఇంట్లో కానీ, మన ఇరుగు పొరుగు కానీ, మనం పనిచేసే చోట కానీ మనకేదైనా సమస్య వచ్చినట్లయితే కొంచెం తేడాతో పై విధంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. సమస్య ఉన్న ప్రాంతాన్ని, ఆ సమస్యను తెస్తున్న మనుషులను, ఆ రేంజ్నంతా మన లెక్కలోకి తీసుకోవాలి. ఇందాకటి కేసులో ఇంటిని ఊహించుకున్నట్లు మన ముందు దానిని చిన్న ఆకృతిలో ఊహించుకొని అక్కడి ఎనర్జీలను ముందుగా డివైన్ ఎనర్జీగా మార్చేసుకోవాలి. తర్వాత ఆ ప్రాంతాన్నంతా ప్రేమ ఎనర్జీతో నింపాలి. ఇక్కడున్నదంతా ప్రేమ ఎనర్జీ నిండిపోతోంది. దీనివల్ల ఇక్కడికి వచ్చే వాళ్లలో ప్రేమ, అభిమానం, సహకారం నిండిపోతాయి అని భావపూరితంగా అనుకోవాలి. ఒక్కసారి అలా అనుకున్నాక ఇక దాని గురించి మళ్ళీ ఆలోచించవద్దు. జరిగిపోతుందన్న నమ్మకంతో, భరోసాతో ఉండాలి. అనుకున్నాను కానీ జరుగుతుందో లేదో అన్న కొద్దిపాటి సందేహం మనలో ఉన్న దాని గురించి అపనమ్మకంగానే అనుకోవడం అవుతుంది. అలా మనం అనుకున్నప్పుడు జరగబోయిన పని కూడా జరగకుండా పోవడమో లేక మరో విధంగా జరిగి అసంతృప్తిని కలిగించడమో జరుగుతుంది. సంకల్పించడం ఎలా? ఇలా మనం సంకల్పించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎనర్జీ ఎలా పనిచేస్తోందో అర్థమైతే ఆ జాగ్రత్తలు ఎందుకో అర్థమైపోతుంది. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు నేను ఆ లక్ష్యాన్ని సాధించాలి అనుకోవాలే కానీ ఎంత కష్టపడైనా సరే దానిని సాధించాలి అని అనుకోకూడదు. మన సంకల్పంలోని కష్టపడి అనే పదం కష్టాలను, ఆటంకాలను మన మార్గంలోకి తీసుకొస్తుంది. మన సంకల్పం ద్వారా మనమే వాటి ఎనర్జీలను ఆకర్షిస్తున్నామన్నమాట. మన సంకల్పంలో లేదు, కాదు, కూడదు లాంటి పదాలు లేకుండా చూసుకోవాలి. అందుకే ముందుగా మన సంకల్పాన్ని కేవలం పాజిటివ్ పదాల రూపంలో వచ్చేలా చూసుకొని రిహార్సల్స్గా ఒకసారి ఆ వాక్యాన్ని అనుకొని అప్పుడు దానిని సంకల్పించాలి. ఎలాంటి పరిస్థితి కావాలనుకుంటున్నామో దానిని గురించి చెప్పాలే కానీ ఏమేమి ఉండకూడదని అనుకుంటున్నామో దాని ప్రస్తావనే ఉండకూడదు. గొడవలు ఉండకూడదు అనుకోకూడదు. అంత ప్రశాంతంగా ఉండాలి అనుకోవాలి. మా బాస్ నన్ను తిట్టకూడదు అనుకోకూడదు. నాతో నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడాలి అనుకోవాలి. ఇలా ఉండాలని మనం కోరుకుంటున్న దానిని గురించి మాత్రమే అనుకున్నప్పుడు రన్నర్లు మనకు సహాయపడతారు. ఇలా పరిస్థితులను బాగు చేసుకునే అవకాశం, మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉన్నది. అయితే ఇలాంటి అవకాశం ఉన్నది కదా అని ఇతరులు మనకు లొంగిపోవాలనో, మన చెప్పు చేతల్లో ఉండాలనో, మన కోసం వాళ్ళు మనకు లాభం చేకూర్చుతూ కష్ట నష్టాల పాలు అయినా పర్వాలేదనో మనం కోరుకోరాదు.
అప్పుడే మనం ఎనర్జీని సక్రమంగా ఉపయోగిస్తున్నట్లు అన్నమాట. అటువంటి స్వార్థం మన ఆత్మోన్నతికి ఆటంకం అవుతుంది. వీటి గురించిన మరిన్ని వివరాలు, అనుభవాలు రాబోయే పేజీలలో సందర్భోచితంగా చెప్పుకుందాం. ఈ పనిముట్లను గమనించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇవన్నీ మనం మామూలుగా మనకు కలిగే అవసరాలకు వినియోగించేవే. కాకపోతే ఇక్కడ మనం వాటిని భౌతికంగా కాక ఎనర్జీ రూపంలో ఉపయోగిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒకానొక దశ వరకు మనం ఆచరించాలి. ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు ఈ పనిముట్లను ఉపయోగించడం నేర్చుకున్నప్పుడు అసలు ఎనర్జీలు ఎలా పనిచేస్తాయో అర్థమవుతుంది. ఎనర్జీ పనితీరును అర్థం చేసుకుంటే న్యూ ఎనర్జీ గురించి తేలికగా అవగాహన అవుతుంది. ఈ పనిముట్లకు ఎనర్జీ మెమొరీ క్యాప్ అంటే జ్ఞాపక శక్తికి ఎనర్జీ సెంటర్, ఎనర్జీ మఫ్లర్ చలికి, ఇలా తమకు తోచిన పనిముట్లను చేకూర్చుకొని విజయవంతంగా ఉపయోగిస్తున్న వాళ్ళు కూడా మన ధ్యానులో ఉన్నారు. మొదట్లో వీటిని ఎలా స్వప్రయోజనం కోసం ఉపయోగించినా కొంతకాలం తర్వాత వీటిని న్యూ ఎనర్జీ కోసమే ఉపయోగించుతాము. ఇవి నిజంగా మనకు న్యూ ఎనర్జీ పనిముట్లు. తదుపరి భాగం మనమే సృష్టికర్తలం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.